జగన్ మీద తన ఆగ్రహం కసి రోజు రోజుకి పెంచి చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఓ రకంగా ర్యాగింగ్ చేస్తున్నారని చెప్పాలి. తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ఒక దొంగ వస్తున్నాడమ్మా వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రిగా ఇంకోసారి రావడానికి, తండ్రి లేని బిడ్డనమ్మా ఓటేయమని వస్తున్నాడు, ఆ దొంగ మాటలు నమ్మకండి, ఆయన అధికారంలోకి రావడానికి ప్రతిసారి ఎవరో ఒకరు చచ్చిపోవాలి, ఎంతసేపు ఏదైనా చెడగొట్టడం కూలగొట్టడం చచ్చిపోవడాలు తప్ప బతికించే గుణం లేదు, నాకు కూడా తండ్రి లేడమ్మా నేనేం చేయాలమ్మా అంటూ జగన్కి మీదన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం తాడేపల్లిగూడెం సభల్లో, కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడారు. ప్రతి ఎన్నికలకు కోడికత్తి అంటారు, ఇంట్లో మర్డర్ అయిపోద్ది, చంపేసి ఎదుటోళ్లపై తోస్తారు, ఈరోజు ఎవరో రాయిబెట్టి కొట్టారంటారు, ముఖ్యమంత్రికి తగిలితేనే దెబ్బ అని ఎద్దేవా చేశారు. ఇసుక మధ్యంలో 40,000 కోట్లు దోచేశారు, ఇక్కడి నుంచి మన ఆస్తుల దస్తావేజులని ప్రభుత్వం తీసేసుకుని మనకు జిరాక్స్ కాపీలు ఇస్తుంది, జగన్ ఆ పత్రాలను తాకట్టు పెట్టి అమ్మకం చేసి మన ఆస్తులు కాజేసే పన్నాగంలో ఉన్నాడు, జగన్ తాత బలిజ కులానికి చెందిన ఒక ఆశ్రమం వద్ద వాచ్మెన్గా చేరి ఆయన గనులన్నీ కాజేశారని, జగన్ కూడా అదే కోవకు చెందుతారని చెప్పారు. శ్రీశైలం మల్లికార్జునికి దక్షిణాయనంలో కుంభాభిషేకం చేస్తే జగన్కు పదవీ గండం ఉందని కుంభాభిషేకం చేయలేదన్నారు. ఎన్నికల మంత్రి సత్యనారాయణ కొట్టు, జగన్ అవినీతి కోట రెండూ పోతాయని చెప్పి విమర్శించారు. ఇది కీలకమైనటువంటి ర్యాగింగ్ అనమాట.